భావిస్తాం. అపస్మారక స్థితిలో తాను ఏదో ఆలోచిస్తున్నాడో తెలియక అలసిపోయిన మనిషి నిద్రలో పొందేదే కళ. అవి చాలా విచిత్రంగా, చిత్రంగా, కొన్ని భయాందోళనతో, కొన్ని ఆనందంతో ఉంటూ ఉంటాయి. అయితే మరికొన్ని కళలు మనిషి కంటూ ఉంటాడు. అవి దేనినో సాధించాలి అని. ఉదాహరణకి బాగా చదువుకునేవాడికి ఒక ఉన్నత ఉద్యోగానికి వెళ్ళాలి అన్న కళ, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఏమండి. అలాగే ఒకడికి ఒక నాయకుడు కావాలన్న కళ, ఒకడికి ఒక సినిమా యాక్టర్ కావాలన్న కళ, ఒకరికి సింగర్ కావాలన్న కళ. ఇవి నిద్రలో కాదండి, ఎప్పుడు 24 గంటలు వాళ్ళ మదిలో వాళ్ళు ఆలోచించే సంగతులు. అంటే సాధించడానికి వాళ్ళు కళ కంటున్నారు అని. కనుక ముందు నిద్రలో వచ్చే కళకు, ఇక్కడ వీళ్ళు కోరుకునే, ఆశించే కళకు తేడా ఉంది. సహజంగా మనిషి కళల్లోనే బ్రతుకుతూ ఉంటాడు. కొన్ని కళలను స్నేహితులతో, సహచరులతో పంచుకుంటాడు. మరికొన్ని కళలు తనలో మాత్రమే దాచుకుంటాడు. ఎన్నో కళలు ఉంటాయి. వాటన్నిటినీ తీర్చుకోవడానికి మనిషి ఆయుష్కాలం సరిపోదు. అయినా కళ కలగానే మిగిలిపోతూ ఉంటుంది. భూమి మీద ఉన్న ప్రతి మనిషి తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తరువాత ఈ రంగుల ప్రపంచాన్ని చూశాడు. ఏది చూస్తున్నాడో అది రికార్డ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ? ఈ బ్రెయిన్ అనే హార్డ్ డిస్క్ అంటది. ఈరోజు మనిషి కనిపెట్టిన మెగా సూపర్ కంప్యూటర్లో కూడా స్టోర్ చేయలేని డేటా. అంటే ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే వింటున్నాడో ప్రతిదీ కూడా తన మెమరీలో భద్రపరుచుకుంటాడు, బ్రెయిన్లో. ఈ బ్రెయిన్లో భద్రపరుచుకున్న మనిషి కొన్ని సందర్భాల్లో అవి జ్ఞాపకానికి తెచ్చుకుంటాడు. చూసినప్పటి నుంచి రికార్డ్ అయిపోతూనే ఉంటుంది. చూసినప్పటి నుంచి కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. అది ఊహ తెలిసినప్పుడు వేరు, ఊహ తెలియక మునుపు వేరు. చాలా సందర్భాల్లో ఊహక మనం రాక మునుపు ఎన్నెన్నో చూసుంటాం, కానీ అవన్నీ మర్చిపోతాం. మనం గుర్తుండేవి అతి కొద్దిగానే గుర్తు ఉంటాయి మన మనస్సులో, జ్ఞాపకాన్ని ఉంచుకుంటాం. కొన్ని ప్లే అవుతుంటాయి, కొన్ని డిలీట్ అయిపోతాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఏమండి ఆ రోజు ఈ సందర్భం జరిగింది కదా అన్నప్పుడు జ్ఞాపకానికి రాదు మనకి. అంటే అది మన మనసులో చెరిగిపోయింది. కానీ రికార్డ్ అవ్వడం మాత్రం అవుతూనే ఉంటుంది. అది అలా రికార్డ్ అవ్వబట్టే పసిపిల్లలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నారు? కళ్ళతో ఆమె ముఖాన్ని చూచి ఆ ముఖ కవలికలను స్టోర్ చేసుకున్నారు, భద్రం చేసుకున్నారు వాళ్ళు. కనుక చిన్నప్పటి నుంచి మనం ప్రతిదీ చూస్తున్నాం. మన నేత్రాలు తెరిచినప్పటి నుంచి అన్నిటినీ చూస్తున్నాం. కానీ అవన్నీ జ్ఞాపకాల్లోంచి చెరిగిపోతాయి చాలా. ఇప్పుడు చిన్ననాటి విషయాలు బహు కొద్దిగానే మన జ్ఞాపకంలో ఉంటాయి. కనుక ఈ ప్రపంచాన్ని చూస్తున్న మనం దాన్ని మనస్సులో భద్రపరుచుకుంటాం. కొన్ని ఊహించిన వాటిని భద్రపరుచుకుంటాం, కొన్ని ఆలోచించిన వాటిని భద్రపరుచుకుంటాం. ఇలా ప్రతిదాన్ని మన మనస్సులో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనిషి ఈరోజు ఆధునికమైన పరికరాలతో, ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి పొందిన తర్వాత ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అదేంటంటే వర్చువల్ వరల్డ్ అన్నారు. అంటే సహజమైన ప్రపంచంగానే ఉంటుంది, కానీ అది సహజమైన న్యాచురల్ ప్రపంచం కాదు. ఈరోజు మనం చూస్తున్న ఈ చెట్లు, ఈ నేల, ఈ వస్తువులు, ఇవన్నీ సహజమైనవి, న్యాచురల్. పట్టుకుంటే మనకి దక్కుతుంది, తాకుతాయి. ఆ స్పర్శ మనం స్పృశించగలం. కొన్ని ఉంటాయండి, అది వర్చువల్ వరల్డ్ అంటారు దాన్ని.
సహజత్వం లాగే సహజమైనవిగానే ఉంటాయి, కానీ అవి సహజమైనవి కావు. ఉదాహరణకు ఇప్పుడు వేదిక మీద ఉన్న పువ్వులు మీకు తెలుసు, నా వెనకాతల కనబడుతున్నవి, అవి సహజమైన పువ్వులు కావు. అవి ఆర్టిఫిషియల్ అంటారు దాన్ని, కృత్రిమమైనవి, ప్లాస్టిక్తో కాగితంతో తయారు చేసిన పువ్వులు, కానీ సహజంగానే కనబడుతుంటాయి. అవి వాటిని పట్టుకుంటేనే కానీ ఆ సహజత్వం మనకు తెలియదు. కనీసం ఇవి సహజమైనవి కాకపోయినా ముట్టుకుంటే మనకు తెలుస్తుంది. మరికొన్ని ఉన్నాయండి. మనిషి సృష్టించుకుని ఈ ప్రపంచంలో అవి కేవలం నీ కంటికే కనబడుతుంది ఆ ప్రపంచం. అది వర్చువల్ వరల్డ్ అన్నారు దాన్ని. అంటే నీ కళ్ళకు ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఆ ప్రపంచంలో మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిన తరువాత అన్నీ మీరు చూడగలరు, అందులో ఉన్నట్టుగానే మీరు భావిస్తారు, కానీ నిజానికి అందులో మీరు లేరు, అందులో మీరు ఉండరు కూడా. కానీ ఆ భావన మాత్రం మీకు ఉంటుంది, అందులో ఉన్నామా అన్నట్టుగా. ఈ మధ్యన మార్కెట్లోకి VR హెడ్సెట్లు అని చాలా వచ్చాడు. మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఏమండి, కొద్దిమందికే తెలుసు. VR హెడ్సెట్లు అంటే అవి ఎలా ఉంటాయో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అవి కేవలం కళ్ళకు పెట్టుకొని మనం మాత్రమే చూడగలం. అది 3 డైమెన్షన్స్లో కూడా ఉన్నాయి. ఈ మధ్యన 4D అని కూడా కొత్తగా వచ్చింది. 3 డైమెన్షన్ అంటే ఇప్పుడు మన తెర మీద బొమ్మ ఉందా, మీకు కనబడుతుంది, అది ఓన్లీ ఒక పక్కే మీరు చూడగలరు, దాని 2D బొమ్మ. 3D బొమ్మ అంటే ఏంటో తెలుసా అండి? మీరు అందులో ఉన్నట్టుగా, మీ కళ్ళ ముందే అన్నీ కనబడుతున్నట్లుగా. చిన్నప్పుడు మనకి 3D సినిమాలు మరి థియేటర్స్లో కళ్ళజోడించి పంపుతారు మనకు లోనికి. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. వాళ్ళు తింటున్నది ఇలా మన కళ్ళ ముందు పెట్టేసరికి ఏదో మనం మూతు ముందే ఉన్నట్టుగా కనబడుతుంది మనకి. ఒకళ్ళగా అందుకోవాలని మనం ప్రయత్నించినా దాన్ని అందుకోలేము మనం. అంటే దగ్గరగా, నేను ఇంకా దగ్గరగా తీసుకెళ్తానన్నమాట. అది 3D ఎఫెక్ట్ అంటారు దాన్ని. నిజానికి తెర మీద బొమ్మ మాత్రమే. నువ్వు కళ్ళజోడు వేసుకునేసరికి అందులో ఉన్నట్టుగానే నువ్వు భావిస్తావు, నీ కళ్ళ ముందుకు వచ్చినట్లుగానే భావిస్తావు. ఏమండి, అది అందరితో కలిసి చూసేది. ఈ VR హెడ్సెట్ అనేసరికి మీ కళ్ళకు, ఈవెన్ మీ మొబైల్స్ ఫోన్ కూడా అది ఉపయోగించవచ్చు. ఈరోజు మార్కెట్లో కూడా, అమెజాన్లో కానీ ఎక్కడైనా సరే అవి దొరుకుతున్నాయి. అది పెట్టుకున్న తర్వాత ఈ ప్రపంచం, మీరున్న ఇప్పుడు అనుభవిస్తున్న ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ప్రపంచంలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఉదాహరణకి మీరు జైంట్ వీల్ కానీ రోలర్ కోస్టర్ అని కానీ అవి మీరు చూసే ఉంటారు. జైంట్ వీల్ అంటే అప్పుడప్పుడు పండగల్లో మనకు పడుతుంటారు, పెద్ద చక్రాలు కూర్చోబెట్టి రంగులు రాటం అనేవారు. అది పెద్ద ఆకారంలో ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది. అవి కేవలం తిరుగుతుంటాయి. కానీ ఈ మధ్యన కొన్ని ఈ పిల్లల కోసం అని కట్టిన ఈ డిస్నీ ల్యాండ్ అని రకరకాల వాటిలో రోలర్ కోస్టర్ అంటే అవి పరిగెడుతుంటాయి అన్నమాట. ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వేగంగా తిరిగేస్తూ ఉంటాయి అవి. మనం అందులో కూర్చుంటే చాలా ఆందోళనగా ఉంటుంది మనకి. మనం ఏదో పైకి తీసుకెళ్తాడు, అక్కడి నుంచి వేగంగా కిందకు వచ్చేస్తాడు. వెంటనే మనం ఫీల్ అవుతాం అనమాట, ఏదో గుండె జారిపోతున్నట్లుగా, పడిపోతున్నట్లుగా. ఆ వేగానికి మనం అటువంటి అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. అయితే అది ఎక్కితే, కానీ ఎక్కకపోయినా అటువంటి అనుభూతిని కలిగించేవి ఈ వర్చువల్ వరల్డ్ అంటారు, వర్చువల్ రియాలిటీ అంటారు. అంటే సహజమైన అసహజమైనవి, నిజమైన అబద్ధం లాంటిది అనమాట. అది నిజం కాదు అది, కానీ నిజంగా మీరు భావిస్తారు. ఏమంటే దానికి సంబంధించి ఒక వీడియో మీకు చూపించాలనుకుంటారు. అది ఎలాగుంటుందో మీకు చూపిస్తాను చూడండి. కెమెరాసే ఒకసారి చూపించినాను. వచ్చిందా తెర మీద? మీకు రాలేదు ఇంకా, వచ్చిందా? చూడండి చూడండి, ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు. వాళ్ళ కళ్ళకు చూసారా కట్టేసి ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒక రోలర్ కోస్టర్ మీద, ఒక బండి మీద ఎక్కినట్లుగా కూర్చోబెట్టారు. కానీ అది నిజానికి ఒక చిన్న ఒక షోరూంలోనే వాళ్ళు కూర్చోబెట్టారు. స్థిరంగానే ఉన్నారు వాళ్ళు. ఏమండి, వాళ్ళ కళ్ళకు కట్టారు చూసారు, దాన్ని వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అంటారు. అదే ఒక వింత ప్రపంచంలోని ఉన్నట్టుగా అనుభూతి వాళ్ళకి కలుగుతుంది. ఏమండి, నేను ప్లే చేస్తాను చూడండి దీనికి సంబంధించి.
ఇక్కడ చూడండి, వాళ్ళు వెనక వాళ్ళు ఏది చూస్తున్నారో వెనక వీడియో, ఇదిగోండి ఇక్కడ నేను కదుపుతున్నాను చూసారా, ఆ వెనక వీడియోలో కనబడుతుంది. వాళ్ళకి చుట్టూ ఉన్న మన మనుషులు కానీ ఎవ్వరు కనబడరు, వాళ్ళకి టోటల్గా చీకటి అయిపోద్ది. అది పెట్టుకోవడం వల్ల అందులోని ఆ రోలర్ కోస్టర్ ఎక్కినట్లుగా కనబడుతుంది, వేగంగా వెళ్ళడం. నిజానికి వాళ్ళు మామూలుగా ఉన్నారండి, బయటే ఉన్నారు వాళ్ళు. ఏమండి నిజానికి చూడండి, బయటే ఉన్నారు వాళ్ళు. మనుషులు వెనకాతలు చూసారా నడుస్తున్నారు, అదొక షాప్ అనమాట, షోరూమ్. ఏమండి కానీ వెనకాతల స్క్రీన్లో మాత్రం కనబడుతుంది చూసారా, అదిగోండి ఈ వెనక ఉన్న తెర. అంటే వాళ్ళు ఏది చూస్తున్నారనేది మనకు చూపించడం కోసం అది పెట్టారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి అనుభూతి పొందుతున్నారో చూడండి, నేను ప్లే చేస్తాను. ఎత్తైన ప్రదేశంలో వెళ్తున్నట్టుగా చూడండి, అగోండి ఆ గట్టిగా పట్టుకోండి ఏమైపోద్దేమోనని. అదిగోండి పైకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి కిందకి దిగుతుంది అనమాట. వెనకాతల మనుషులు నడుస్తున్నారు. ఎందుకండి కేకలు? బా ఎక్కడైనా పడిపోతున్నారండి వాళ్ళు. వెనకాతల మనుషులు చూడండి నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు పిచ్చోళ్ళ వీళ్ళు? ఓకే, ఇంకా అలుపులేనండి ఇంకా. నిజానికి అది తీసేశారనుకోండి, అక్కడ భయపడాల్సింది ఏముంది మీరు చెప్పండి. నేల మీద ఉన్నారు, మనుషులు నడుస్తున్నారు, కూర్చున్నారు, ఏ ప్రమాదం లేదు. ఎందుకు కేకలు వేస్తున్నారు? ఆ కేకలు వేసి ఆందోళన ప్రపంచంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే దాన్ని ఒక చక్కటి నిజమైన సహజమైన ప్రపంచాన్ని మనిషి సృష్టించాడు. వాళ్ళ కళ్ళకి మాత్రమే కనబడుతుంది, ఇంకెవరికి కనబడదు. అది అది చూసినప్పుడు, అది పెట్టుకున్న వెంటనే ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. ఎక్కడో ఒక ఎత్తైన ప్రపంచంలోనికి వెళ్ళిపోయి అందులోంచి జారిపోతున్నట్లుగా, పడిపోతున్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో మీకు అర్థమవుతుంది, కంగారు పడకండి ప్రియులారా. ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి సృష్టించిన కృత్రిమమైన ప్రపంచం. లేదా ఇలా మనిషి కొన్ని కలలు కన్నాడు. ఎలా ఉండాలి? నేను ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి, ఆ ప్రపంచాన్ని నేను చూడాలి కళ్ళతో. అలా అనుకుని వాడు అనుకున్న ప్రపంచాన్ని సృష్టించి మనుషుల కళ్ళకు కట్టినట్లుగా చూపించి, అది చూస్తున్న వాళ్ళకి అది ఎలాంటి అనుభూతి కలుగ చేస్తారంటే, మేము అందులోనే ఉన్నామా? మేము ఇందులో ఉన్నామా? ఉన్నాం. మరి వాళ్ళు కేకలేస్తున్నారంటే వాళ్ళు అందులో ఉన్న అనుభూతే వాళ్ళు పొందుతున్నట్లుగానే మనకి అర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు మనం ఉన్న ఇది సహజమైన రియల్ వరల్డ్, ఇది నిజమైన ప్రపంచం. కానీ మనిషి సృష్టించిన మరో ప్రపంచం కృత్రిమమైన ప్రపంచం. ఆ కృత్రిమమైన ప్రపంచాన్ని చూడడానికి ఎన్నో రకాలైన ఈరోజు పరిస్థితులు ఉన్నాయండి. మరి దానికి సంబంధించి మరొకటి వీలైతే మీకు చూపించాలి అనుకుంటున్నాను నేను. ఉండానా? అప్పుడప్పుడే పెట్టద్దు, ఒక్క నిమిషం, నాకే కనబడట్లేదు ఇంకా. ఇది చూసావు, ఇది వీడియో మాత్రమే ప్లే అవుతుంది అనేది ఆపరేట్ అవ్వట్లేదు. ఎనీవే, ఇందులో మీకు ఒకసారి నేను యూట్యూబ్లోనే డైరెక్ట్గా మీకు ప్లే చేస్తాను. ఏమండి, వీలైతే ఇప్పుడు చూపించినానా? ఇది సహజమైనది. ఇది ఎక్కడో తెలుసండి, న్యూయార్క్, అమెరికా నగరం, అమెరికా దేశంలో న్యూయార్క్ అనే పట్టణం. ఇది చాలా ఫేమస్ పట్టణం. ఎత్తైన శిఖరాలండి, 100కు పైగా ఉన్న అంతస్తులే భవంతులన్నీ. అంత ఎత్తైన బిల్డింగ్స్ ఉన్న పేరుకు గాంచిన మ్యాన్హాటన్ అంటారు దీన్ని. ఓకే అండి, న్యూయార్క్లో.
ఇకపోతే చూడండి, ప్లే చేస్తానండి, ఇప్పుడు మీకు కనబడుతుంది కదా తెర మీద. ఏమండి నేను చూడండి తిప్పుతున్నాను 360 degrees. అదిగోండి, ఒకవైపే కాదండి, నేను తిప్పితే తిరుగుతుందండి, నేను తిప్పితే తిరుగుతుంది. ఇగోండి నేను కదుపుతున్నాను నా చేతితో. అన్ని వైపులు మీరు కిందన చూడాలనుకుంటారా, కిందన కనబడుతుంది మీకు. అదిగోండి మనుషులు. అంటే మనం ఎక్కడుండి అక్కడికి వెళ్ళిపోయాం, అన్ని వైపులు మనం చూడగలుగుతున్నాం. చూడండి, వాళ్ళ ప్రపంచంలోనికి వెళ్ళాం మనం. 360 degrees వీడియో, 360 degrees వ్యూ. చూసారు ఎలా కనబడుతుందో? అన్ని వైపులు చూడగలుగుతున్నాం అండి. మీరు ఎటు పక్క తల తిప్పండి, మీరు ఎటు తల తిప్పండి, అవన్నీ 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 మీకు కనబడుతున్నాయి. ఏమండి ఇదిగోండి మీకు మళ్ళీ చూపిస్తున్నాడు చూడండి. ఇది యాక్చువల్గా హెలికాప్టర్ నుంచి తీసిందండి. కనబడుతుందా మీకు? ఇదిగోండి కింద చూడండి, రియల్ వీడియో, ఇది రియల్ వీడియో. పట్టణాలు, ఆ భవంతులు, నేను ఎటు తిప్పితే అటు తిరుగుతుంది చూడండి. అంటే మనం అక్కడికి వెళ్ళకపోయినా మళ్ళీ జూమ్ చేయొచ్చు, కిందకి ముందుకు రావచ్చు. అదిగోండి అలా ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళొచ్చు. చూసారు, ఆకాశం చూడగలుగుతున్నాం. ఇది ఎందుకు చూపించానో తెలుసా ప్రియులరా? అంటే ఇక్కడ ఉండి మరొక ప్రపంచంలోనికి మనం వెళ్ళగలిగాము, చూడగలుగుతున్నాము. అదిగోండి చూపిస్తున్నారు చూడండి, చూడండి. ఇది నైట్ టైం. అంటే ఆ పట్టణంలోనికి మనం వెళ్ళామా? నిజంగా మనం హెలికాప్టర్ మీద కూర్చున్నామా? బయట నుంచి వస్తున్నాం కాబట్టి. అదే మీరు VR హెడ్సెట్ ఎందర పెట్టుకున్నారు అనుకోండి, ఎందర పెట్టుకున్నారు చూసారు ద్రాడపెరలో, అది మీరు పెట్టుకుంటే మీరు నిజంగా హెలికాప్టర్ మీద ఆ పట్టణాన్ని దర్శిస్తున్నట్టుగానే మీరు భావిస్తారు. ఇది టెక్నాలజీ మనిషి కనిపెట్టిందండి. కింద తిరుగుతున్న ట్రాఫిక్ కానివ్వండి, ఆ బిల్డింగుల మధ్య నుంచి వెళ్ళిపోతున్నది కానివ్వండి, ఇవన్నీ సహజంగానే కనబడుతుంది. న్యాచురల్ వీడియో అది, ఇదేమి ఆర్టిఫిషియల్ వీడియో ఏమీ కాదర్రా. ఎక్కడ ఉండి అక్కడున్న పట్టణాలను మనం చూడగలుగుతున్నాం మన కళ్ళతో. మన తలకి ఎటు తిప్పితే అది అంత చుట్టూ 360 degrees మనం చూడగలం. ఇదేనండి మనిషి సృష్టించుకున్న ప్రపంచం. ఈరోజు మనిషి సృష్టించుకున్న ప్రపంచం ఒక అందమైన ప్రపంచం. పట్టణాలు కానివ్వండి, వాళ్ళ తాలూకా భవనాలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు సృష్టించుకున్నారు. చాలామందికి వాటిని చూడాలి ఏమైనా ఇటువంటి ఆశలన్నీ చాలా ఉంటాయి. అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మనం కూడా అక్కడికి వెళ్తే బాగుండు కదా, అక్కడికి వెళ్ళి మనం కూడా దాన్ని చూస్తే బాగుండు కదా. అంటే ఇటువంటి అనుభూతి పొందడం కోసం మనిషి చాలా విషయాలలో తనకున్న టెక్నాలజీ ఉపయోగించి తాను ఇక్కడే ఉంటూ ఆ ప్రపంచంలోనికి వెళ్ళే అనుభూతిని పొందుతున్నాడండి. కారణం వాడి కళ అది. నేను ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చూడాలి, ఇలా అనుకోవటం వల్ల ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వాడు ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతున్నాడు, ఏదైనా చూసేయగలుగుతున్నాడండి. అది మీ అందరి మొబైల్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ అని మీకు తెలుసు, కనబడుతుంది. ఒక్కసారి విశ్వంలో నుంచి కిందకి మీరు చూస్తే టోటల్ భూగోళాన్ని ఫోటో తీశారండి. ఫోటో కాదు, న్యాచురల్గా కూడా ఉంది. ఏ క్షణాన్నైనా మీరు క్లోజప్ చేస్తే అందులో మీ ఇల్లు కనబడుతుంది. తెలుసా మీకు? గూగుల్ ఎర్త్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఎక్కడో విశ్వాంతరాళాల్లో ఉన్న ఆ 3D ఇమేజింగ్ ద్వారా మీ ఇంటిని, మీ వీధిని మీరు చూడగలరు. ఇలా ప్రపంచంలో ఏ మూలనైనా సరే మీరు చూడగలరు. ఇక ఈ రోజున్న ఈ వర్చువల్ వరల్డ్ ప్రకారంగా మీరు అందులోకి వెళ్ళిపోగలరు. వీధుల్లోనే నడుచుకుంటూ వెళ్ళగలరు. ఈ వీధిలో కావచ్చు ఈ వీధిలోకి వెళ్ళొచ్చు, ఆ వీధిలో కావచ్చు ఆ వీధిలోకి వెళ్ళొచ్చు. కానీ ఇందులో జరగనిది ఏంటంటే అక్కడున్న ఎవరితోనూ మీరు సంభాషించలేరు, అక్కడున్న దేనిని మీరు తాకలేరు. కేవలం మీరు చూడగలరు మాత్రమే. కేవలం చూస్తున్న అనుభూతిని మాత్రమే మీరు పొందగలరు సుమా. న్యాచురల్గా మీరు ఇక్కడ ఈరోజు మీరు అక్కడ చెట్టు కనబడుతుంది, దాన్ని ముట్టుకోవాలంటే మీరు ముట్టుకోవచ్చు. ఇటువంటిది ఈ కళల ప్రపంచంలో మనిషి ఈరోజు నిర్మించుకుంటున్న ఈ కళల ప్రపంచంలో సాధ్యం కాదు. ఏమండి, ఇది నేను ఎందుకు చెప్పాను అంటే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను.
అపవాది మనుష్యులను మోసగించడానికి వాడు ప్రయోగించే మొట్టమొదటి ఆయుధం, వాడుకున్న బలమైన 3 సాధనాల్లో ఒక బలమైన సాధనం నేత్రాశ. ఇవి దేవుని వలన పుట్టినవి కావు అని బైబిల్ చెప్పింది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 దేవుని వలన పుట్టినవి కావు అంటున్నాడు. అంటే అపవాది వలన వచ్చినవి. వాడు దాన్ని ఏం చేస్తాడు అంటే మనుష్యులకు చూపించి, మనుష్యుల పైన ప్రయోగించి, మనుష్యులైన వారిని తన వశం చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు వారు లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందో ఒకసారి మత్తయి రాసిన సువార్త చూడండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం. ఈ 3 ప్రయోగాలు ఆయన మీద చేసిందండి. ఏమండి? ఈ 3 ప్రయోగాలు ఆయన పైన చేసింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 5-6 వచనాలు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుమ్ముకోము అంటుంది. చూడండి, అంటే యేసు ప్రభువుని ఎలా దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళింది? ఇప్పుడు మిమ్మల్ని ఎలాగైతే హెలికాప్టర్ మీద నేను తీసుకెళ్ళాను న్యూయార్క్ పట్టణానికి, అలాగే తీసుకెళ్ళింది. చూసారా మీరు న్యూయార్క్ పట్టణాన్ని చూసారా? అలా మీరు చూపించమంటే టైం ఉంటే ఏదైనా చూపించవచ్చు వీడియోలో ఈరోజు. ఎందుకంటే ఈరోజున్న అంతర్జాలంలో, ఇంటర్నెట్లో అన్నీ సాధ్యపడుతున్నాయి. ఎక్కడుండే మీరు చూడొచ్చు అన్నీ. ఏదో చూడడానికి ఎక్కడికో మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. యేసును కూడా ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్ళిందండి? దేవాలయ శిఖరాన్ని ఎలా నిలబెడతారండి ఇద్దరును? ఆయన మనిషిగా ఉన్నాడు కదా, ఎలా నిలబెడతారు అక్కడ? ఏమండి? మొదటిది ఏమంటుంది చూడండి. అయింది 4వ వచనం 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె నగునట్లు ఆజ్ఞాపించను. ఆకలితో ఉన్నావు కదా, నీ ఆకలి తీర్చుకో. శరీరాశను చూపిస్తుంది. నువ్వు ఆకలితో ఉన్నావు, ఇదిగో ఈ రొట్టెలు తిను. మొదటి బాణాన్ని ప్రయోగించింది. దానికి లొంగాడు ఆయన? లొంగలేదు. ఏమన్నాడు? దేవుడు నోట నుండి వచ్చు మాట వలన మనిషి బ్రతుకుతాడు కానీ ఈ రొట్టె వలన కాదే అని చెప్పింది. ఎప్పుడైతే ఆ సమాధానం అది విందో ఏమైంది? అది వెళ్ళిపోయింది, నిశ్శబ్దం అయిపోయింది. తర్వాత 2వ ప్రయోగం 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవు అయితే దూకు, ఎందుకంటే నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు వచ్చి చేతులతో పట్టుకుంటారు. అంటే నేను దేవుని కుమారుడిని అనమాట, నేను దూకినా పర్వాలేదు అనమాట. జీవపు డంబం ప్రయోగించింది ఆయన మీద. ఏమండి? ఇక 8వ వచనం చూడండి. మరల అపవాది మిగిలి ఎత్తైన కొండ మీద ఆయన తీసుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, కళ్ళకు చూపిస్తుంది. చూడు వీటి అందాలు చూడు. ముందు శరీరాశను చూపించింది, తర్వాత ఏమో ఇంకేం చూపించిందండి? ముందు శరీరాశను చూపించింది, తర్వాత ఏమో నేత్రాశ కాదు, జీవపు డంబం. 2వది జీవపు డంబం. నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు, నిన్ను గురించి ఆయన ఆజ్ఞాపిస్తాడు అంటున్నాడే. తర్వాత 3వది ఈ లోకరాజ్యములన్నిటిని ఆయనకు చూపు. అదిగోండి వర్చువల్ వరల్డ్. ఇదిగోండి గూగుల్ మ్యాప్స్లో చూడండి, మీకు కనబడుతుంది. ఇది ఎక్కడ నాయన ఊరు? కన్సాస్ స్టేట్ యూనివర్సిటీ. అమెరికాకి వెళ్ళిపోయండి. చూస్తున్నారా? అదిగోండి ఆ గార్డెన్లో మీరు ఉన్నారు. నిజానికి మీరు అక్కడికి వెళ్ళాలంటే ఎంత తతంగం. ఫ్లైట్లో ఎన్ని గంటలు కూర్చోవాలి, అక్కడ వీసా మీకు ఇవ్వాలి, ఇక్కడ మీకు పాస్పోర్ట్ ఉండాలి, కొన్ని లక్షల రూపాయలు మీరు పట్టుకోవాలి. అదిగోండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏమండి? మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చూడొచ్చు. అక్కడికి వెళ్ళిపోయామండి, ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోయాం. చూసారా? అవి పెయింటింగ్స్ కాదండి, నిజమైన ఫొటోస్. అక్కడ నిజంగా మీరు అక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది. అక్కడ చెట్లు, ఆ రోడ్లు చూసారా? మనం ఇక్కడే ఉన్నాం కానీ అక్కడికి వెళ్ళిపోయాం. ఇలా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఎక్కడికైనా మీరు వెళ్ళిపోండి, ప్రపంచం అంతా మీరు తిరిగి రాగలరు. అంటే మీ కలలో వెళ్ళలేని మనిషి తన కలలో ఇలాగ నెరవేర్చుకుంటాడు. నేను వెళ్ళాలి, నేను చూడాలి. ఏమండి? ఆర్కిటిక్ సర్కిల్కి వెళ్ళిపోయామండి, ధ్రువ ప్రాంతానికి. అంతా మంచు చూసారా? 360 డిగ్రీస్లో కనపడుతుంది చూడండి. ఎటుపక్క మీరు తల తిప్పినా
అంటే ఇక్కడైతే చేతితో మనం తిప్పుకుంటాం, కానీ ఆ హెడ్సెట్ మీరు పెట్టుకొని మీరు అది తల తిప్పితే చాలు ఆటోమేటిక్గా అది మీకు అటుపక్క ఏముందో మీకు కనబడుతుంది. ఏమండి విశాఖపట్నం చూపించినా అక్కడ మరి 3D ఉన్నదో లేదో అదిగోండి, చూసారు ఆ సెలయేళ్ళు, వాటర్ ఫాల్స్ వెళ్ళిపోయి చూడగలుగుతున్నాం మనం. అంటే అక్కడికి వెళ్ళాలి అన్న మన కళ మన సహజంగా వెళ్ళకపోయినా మనం ఇక్కడ నెరవేరిపోయింది. ఇది బయట ఉండడం వలన మన 2D పిక్చర్లో చూడడం వల్ల మనకి ఇలా ఉంది కానరా, నిజానికి మీరు ఎందాక చూపించని చూసారా హెడ్సెట్ అంటారు దాన్ని, వర్చువల్ హెడ్సెట్, విఆర్ హెడ్సెట్ అంటారు దాన్ని. అది ఒకవేళ మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అక్కడున్న అదే మీరు చూస్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి చూపిస్తుంది చూడండి, ఇటు ఆయనకు తెలియని ప్రపంచమా, ఆయన సృష్టించిన ప్రపంచమా? అంతా ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఆయనను లొంగ తీసుకోవాలని ప్రయత్నించిందర్రా. ఆయన వచ్చిన కళ వేరు, ఆయన వచ్చిన ఆలోచన వేరు, ఆయన చేయవలసిన పని వేరు. కానీ ఆయన ప్రపంచాన్ని ఆయనకు చూపించి లొంగ తీసుకోవడానికి యేసు ప్రభు పైన ఎలాంటి బాణాలు ప్రయోగించిందో 3 ప్రయత్నాలు చేసింది. ఆ 3 ప్రయత్నాల్లో 3 తన బాణాలను, బలమైన బాణాలను సంధించింది. కానీ యేసుక్రీస్తు వారు లొంగలేదు దానికి. అందుకే ఆయన అజేయుడయ్యాడు, జయశాలయ్యాడు, ఏమండి తండ్రి యొక్క కుమారుడయ్యాడు, మనందరికీ ఆదర్శమూర్తి అయ్యాడు ఆయన. అయితే ఆయనకే చూపించిందంటే ఈరోజు మీకు చూపించదా? అది మీరు ప్రశ్నించుకోవాలి. మీకు చూపిస్తుంది. ఇప్పుడు మీ కళ్ళతో చూస్తున్న ప్రపంచం అంతా ఏ ప్రపంచం? ఈరోజు మీ కళ్ళతో మీరు అనుభవిస్తున్న ఈ ప్రపంచం, మీరు చూస్తున్న ఈ లోకం, మీరు అనుభవిస్తున్న ఈ సుఖం, ఈ శరీరంతో, ఈ శరీర ఆశ కావచ్చు, కళ్ళతో చూస్తున్న నేత్రాశ కావచ్చు, లేదా నేనంటూ ఉండాలి అన్న జీవపు డంబం కావచ్చు, ఇవన్నీ యేసువారిపైనే ప్రయోగించింది అంటే మీ పైన ప్రయోగించటం లేదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది ప్రయోగిస్తుంది అందరిపైన. అయితే మనం ఏ ప్రపంచంలో ఈరోజు ఉన్నాం? మనము కూడా ఒక కలలాంటి ప్రపంచంలో ఉన్నామన్న విషయం మర్చిపోయాం మనం. ఇది కలలాంటి ప్రపంచమా? అవును, ఇది కలలాంటి ప్రపంచమే. ఇది నిజం కాదు. ఇది ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం నిజమని మీరు అనుకుంటున్నారు. ఇది నిజమైన ప్రపంచం ఏంటిది? ఇది తాత్కాలికమైనది. మీరు చూస్తున్నది, మీరు అనుభవిస్తున్నది, మీరు సుఖం అనుభవిస్తున్నది, ఇది శాశ్వత కాలం మీకు ఉండేది కాదు. ఇది కొద్ది కాలము తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మీది కాని లోకాన్ని మీరు విడిచిపెట్టి మీదైన లోకానికి మీరు వెళ్ళిపోవాలి. అదే తండ్రి ఉన్న లోకం. అది రియల్ వరల్డ్ అన్నారు దాన్ని. అది నిజమైన ప్రపంచం. ఇది హెడ్సెట్ పెట్టుకుంటే కనబడుతుంది చూసారా, ఊహ. ఇది కలల ప్రపంచం. ఇది కలల ప్రపంచం, తాత్కాలికమైన ప్రపంచం. కానీ మనిషి ఈ కలల ప్రపంచంలో బ్రతుకుతూ వాడు ఏమనుకుంటున్నాడంటే ఇది నిజమైన ప్రపంచం, నేను చూస్తున్నది నిజం, ఇదంతా నిజం కాదు, ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం. నువ్వు చూస్తున్న కార్లు, నువ్వు చూస్తున్న బంగళాలు, నువ్వు చూస్తున్న భూములు, నువ్వు చూస్తున్న అందాలు, ఇవేవి నిజమైనవి కావు. ఇదంతా అబద్ధ ప్రపంచం. ఎలా? ఎందుకు అబద్ధ ప్రపంచమైంది? నువ్వు ఉండవు గనుక, ఇందులో నువ్వు విడిచి వెళ్ళిపోతున్నావు గనుక ఈ ప్రపంచంలో నుంచి. ఒక మాట మీరు చూడాలి. నిజంగా దేవుడు రాయించిన బైబిలులో నిజమైన ప్రపంచానికి సంబంధించి ఎన్నో వివరాలు ఇచ్చాడండి. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒక భక్తుడు ఉన్నాడు, అబ్రహాము ఆయన పేరు. ఆయన ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఎలా ఉన్నాడో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చూడండి.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి అతనును అతనితో కూడా ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు, ఎక్కడున్నారటండి? గుడారాలలో నివసించుచు. ఇది మా దేశం కాదు, అన్యుల దేశంలో, పరాయి దేశములో ఉన్నట్లుగా వారు వాగ్దాంత దేశములో పరవాసులైరి. పరవశులు అవ్వడం కాదండి, పరవాసులు అవ్వటం. పరవశించడం అంటే ఆనందం. పరవాసిగా ఉండడం అంటే ఇది నాది కాదు అనుకొని జీవించటం. ఓకే, 10వ వచనం. ఎందుకు వాళ్ళు అలా బ్రతికారట? అబ్రహాము గారు అలాగే బ్రతికారట. తన కుమారుడు ఇస్సాకు అదే మాట చెప్పాడట. తన కుమారుడు మనవడైన యాకోబుకి అదే మాట చెప్పాడట. వీళ్ళు ముగ్గురు అలాగే బ్రతికారటండి. ఎందుకంటే ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏమండి, ఈ పట్టణంలో ఉండి ఏదో పట్టణంలో కోసం ఎదురు చూడడం ఏంటండి? ఆ పట్టణం కోసం ఎదురు చూడడం ఏంటండి? ఇది కాదా? ఇది రియల్ వరల్డ్ కాదా? ఇది నిజమైన సహజమైన ప్రపంచం కాదా? ఇది మీకు ఎల్లకాలం ఉండే ప్రపంచం కాదా? కాదు అన్న విషయం విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారికి అర్థమైపోయింది. ఊరి ఇదంతా మన కలల ప్రపంచం రా, ఇది నిజమైన ప్రపంచం కాదు. ఇది కేవలం మనం తాకుతున్నది, మనం చూస్తున్నది, మనం అనుభవిస్తున్నది, ఇదంతా కలల ప్రపంచం. కళలో మనం రాజు అయిపోయినట్టుగానే వస్తుంది కళ. మేలుకుంటే తెలుస్తుంది కదా ఒరిజినల్ నువ్వు ఎక్కడున్నావో. అవునా? నీ కళల్లో నువ్వేదేదో ఊహించుకుంటుంటావు, ఆ కళల్లో ఏదో సాధించినట్లుగా నువ్వు అనుకుంటుంటావు, కానీ అది నిజం కాదు. అవునా? అప్పుడప్పుడు కళలో ఎక్కడి నుంచో పడిపోయి అనుకుని మంచం మంచి పడిపోతారు కిందకి. చాలాసార్లు సందర్భాల్లో ఉలిక్కిపడి లేస్తుంటాం మనం. ఏమండి, ఎక్కడో పడిపోయినట్లుగా భావించిన మనం ఉలుక్కుపడి వెంటనే మంచం మీద లేస్తారు. కొంతమంది తూలి కింద పడతారు. నిజానికి పడిన తర్వాత ఏమర్థమవుతుంది? ఇది అబద్ధమా, నిజం కాదా? పోన్లే బాబు, నేను చచ్చిపోలేదు, కళ్ళలో చచ్చిపోయావు నువ్వు. కళలో యాక్సిడెంట్ అయిపోయింది. కళలో ఎక్కడో ఎత్తైన గాలిలో నుంచి పడిపోతున్నట్టుగా అప్పుడప్పుడు మనం అనుభవిస్తుంటాం. ఎక్కడో లోతుల్లోనికి పడిపోతున్నట్లుగా, ఏదో పెద్ద కన్నంలోనికి మనం జారిపోతున్నట్లుగా మనం అనిపిస్తుంది. తీరా లేచి చూచేసరికి మంచం మీదే మనం. ఇది రియల్, అది కళ. ఈరోజు భూమి మీద మనిషి అనుభవిస్తున్న దేనినైనా నువ్వేమనుకోలో తెలుసా? కలరా అది. నాకు 10 ఎకరాలు ఉంది అని ఎవడన్నా అన్నాడు అనుకో, ఒరే కలరా అది. ఈ పిచ్చోళ్ళకి ఏం చెప్పాలి మీరు? వాళ్ళు అలాగే సన్నాసులు. వాళ్ళకి ప్రపంచం నిజమైన ప్రపంచం అనుకొని, కలల ప్రపంచాన్ని వాస్తవమైన ప్రపంచం అనుకొని భావిస్తున్నారు వాళ్ళంతా. వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు చూడండి. నువ్వు కల్లో రాజండి, ఎవరక్కడ అని పిలిచావు, నాకు వెంటనే వడ్డించండి భోజనాన్ని అనేసరికి మొత్తం బల్ల నిండా నీకు పెట్టేశారు. అది కళ. నువ్వు మంచం మీద ఎవరక్కడ అంటే నీ ఇంట్లో నువ్వు ఒక్కడే ఉన్నావు, ఎవడు లేడు, నువ్వే లేచి వండుకోవాలి, నువ్వే కడుక్కోవాలి. అవునా? లేదు, నేను కలలో రాజుని, ఎవరక్కడ అని పిలిస్తే నువ్వు అలా ఎవరక్కడ అని పిలుస్తూ ఉండడం, అక్కడ ఎవరికి రారు. అంటే సహజత్వంలోనికి రావాలి నువ్వు. అందుకే అప్పుడప్పుడు అంటారు, అరే భ్రమ. అప్పుడప్పుడు చూడండి, మనిషి ఏదో ఆలోచనలు ఉంటాడు, ఇలా అంటారు, ఏంటి ఆలోచిస్తున్నావు, భ్రమపడుతున్నావా? భ్రమపడొద్దు, నిజంలోనికి రా. అప్పుడప్పుడు ఒకవేళ మనిషి ఏదైనా నిజంలోనికి తను ఊహించింది ఏదైనా జరిగినా, ఇది నిజం, ఒకసారి గిల్లండి అంటాడు. ఎందుకు? ఏమైనా నమ్మలేకపోతున్నానండి ఇది నిజమో కాదు అని. అంటే కొన్నిసార్లు ఇవి నమ్మశక్యమైనవి కాలేకపోతున్నాయి, నువ్వు నిజంలో ఉన్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. ఏమంటున్నాడు అక్కడ? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. అంటే సాతాను మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? పాపమని భ్రమలో పెట్టేసింది. భ్రమ ఇదంతా ఇమాజినేషన్ అంటారు. ఇది మీ ఊహ, నిజం కాదు. ఇది మీ బంగారాలు నిజం కాదు, మీ ఆస్తులు నిజం కాదు, మీకున్న బంధాలు నిజం కాదు. ఇవేవి రియల్ కాదండి, ప్రాక్టికల్ కావు ఇవి.
మీరు ఏదో లోకానికి చెందినవారు, ఏదో ఒక కళ లోకంలోనికి మీరు వచ్చారు. ఈ కళల లోకంలో మీ కళ ఎంతకాలం ఉంటుంది? కొంతమంది కళ ఒక 20 ఏళ్ళతో కళ అయిపోద్ది, కొంతమందికి 40 ఏళ్ళతో కళ అయిపోద్ది, కొంతమందికి 60 ఏళ్ళతో కళ అయిపోద్ది, కొంతమంది 70-80 సంవత్సరాలు. కళ అంటే ఏంటి? మీ బతుకు కాలం అండి. బ్రతుకు కాలం అన్నదే భూమి మీద మీరు అనుభవిస్తున్న కళ. కానీ నేను కళలో ఉన్నామన్న తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? కళల ప్రపంచపు రహస్యం నువ్వు మేల్కోవాలి. నిజంగా ఈరోజు ఈ సెమినార్కి వచ్చిన మీరు అందరూ కళలోనే నిజం తెలుసుకుంటున్నారు. అది మీ అదృష్టం. ప్రపంచం చూడండి, ఎన్ని కోట్ల మంది, వాళ్ళంతా కళలో ఉన్నారు. ఆ కళ కరిగిపోద్దని తెలుసు, ఆ కళలో వాళ్ళు చస్తారని తెలుసు, ఆ కళలో వాళ్ళు తిరిగి లేస్తారని తెలుసు. లేచిన తర్వాత తాము చూసిన ప్రపంచం తమకు కాకుండా పోతుందన్న నిజం వాళ్ళకి తెలీదు. ప్రపంచం అంతా భ్రమలో ఉందారా ఈరోజు? భ్రమ. నేను రాజుని అనుకుంటున్నాడు, నేను అధిపతిని అనుకుంటున్నాడు, కోట్ల రూపాయలకి వారసుని అనుకుంటున్నాడు, నాకు బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, కుటుంబం ఉంది అని అనుకుంటున్న ఈ మానవులందరూ తెలుసుకోవాలి సార్ నిజం ఏంటో తెలుసా? ఒరే, నీ కళ కరిగిపోతుంది, ఇది నిజం కాదు. నీ కళ్ళకు హెడ్సెట్ ఉందిరా నాయన, విఆర్ తీసి ఒకసారి అది తీస్తే నిజమైన ప్రపంచం కనబడుతుంది. అబ్రహాం గారు ఒకసారి భూమి మీదకి వచ్చి ఆ హెడ్సెట్ తీసాడు ఇలా పైకి. అలాంటి మీకు అర్థం అవుతుంది ఏమండి? ఇందాక కేకలేస్తున్న వాళ్ళకి ఒక్కసారి ఆపి కేకలేకమ్మా ఒకసారి బయటికి చూడు అంటే, అవునా నేను పడిపోవట్లేదు ఎక్కడికి, అర్థమైపోతుంది నిజం. అబ్రహాము గారు మేల్కొన్నారండి. మేల్కొని ఏమంటున్నాడు? రే నాన్న ఇస్సాకులరా, యాకోబు, ఇది మన లోకం కాదురా, మనకొక లోకం ఉంది, నిత్యమైన లోకం. అక్కడికి వెళ్ళిపోవాలి. అది మనకి స్వతంత్రమైన లోకం, అది శాశ్వతమైన లోకం. అక్కడికి వెళ్ళిపోవాలరా. ఇక్కడ దీన్ని ఏది నిజం అనుకోకండి సుమా, ఇదంతా అబద్ధం. అందుకే అంటున్నాడు పునాదులు అంటే ఎల్లప్పుడూ ఉండేదనడానికి పునాది అన్న పదం ప్రయోగిస్తున్నాడు అక్కడ. శాశ్వత కాలం ఉండేది, స్థిరమైనది. పునాదులు గల ఆ ప్రపంచము, ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అది హెబ్రీ పత్రిక 13:14 చూడండి. హెబ్రీ పత్రిక 13:14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఏది మీ పట్టణం చెప్పండి? మీ ఊరేది? మా ఊరు పలానా అండి, మా ఊరు విజయవాడ అండి, మా ఊరు న్యూయార్క్ అండి. అది నీ పట్టణమా? అది నీ ఊరా? ఒక 100 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళి నిన్ను అడిగా అనుకో, ఇక్కడ లేడండి అంటారు. నువ్వు లేవు, నువ్వు ఉండవు. కారణం ఇది నీది కాదు గనుక. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. రే కలలో లేవరా, రే ఎందుకురా పగటి కలలు కంటున్నావు? పగటి కళలు కనేవాడితో మనం చెప్పేది ఏంటో తెలుసా? ఒరే పగటి కళలు మానరా బిడ్డ, ఎందుకు పగటి కళలు కంటున్నావు? నిజాలు కావవి, అబద్ధం. ఈ కళ రహస్యం నీకు తెలుసుకోవాలి. ఈ కళలో నిన్ను లేపుతున్నావు ఈరోజు. ఈ కళలోంచి మేల్కోవాలి. ఒక్కసారి నిజమైన ప్రపంచాన్ని చూడు. ఆ ప్రపంచం శాశ్వతమైనది. ఎదురు చూచుచున్నావు. అబ్రహాము దేనికోసం ఎదురు చూస్తున్నాడు? పునాదులు కలిగిన ఆ పట్టణం. అంటే ఈ కళలో నిజమైన ప్రపంచాన్ని చూస్తున్నాడు. నిజమైన ప్రపంచం అడ్రస్ అతను తెలుసుకుంటున్నాడు. చూడండి 2 కొరింథీ పత్రిక పౌలు గారు అంటున్నారు చూడండి. ఈయన కూడా హెడ్సెట్ తీస్తాడు, ఈయన కూడా ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఏది ఇది నిజమైన ప్రపంచం కాదా? బైబిల్లో ఉన్న భక్తులైన వాళ్ళందరూ కూడా నిజమైన ప్రపంచాన్ని చూసిన వాళ్ళండి. 2 కొరింథీ పత్రిక 4:17-18 చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 4:17 మేము దృశ్యమైన ఈ పట్టణాలు, ఈ బంగళాలు, ఈ ఐశ్వర్యాలు, ఈ అందాలు, ఈ సుఖాలు, ఈ భోగభాగ్యాలు వీటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అవునా? ఈరోజు మీకు కనబడ్డాయా? నాకు కనబడ్డా చేతులు ఎత్తండి. చూసారు చెయ్యి ఎవరు ఎత్తలేదంటే మీకు ఇంకా హెడ్సెట్ ఉందన్నమాట. కల్లో ఉన్నారు మీరు. ఏంటి అబ్రహాము గారికి కనబడింది, మీకెందుకండి కనబడలేదు? ఆలోచించండి ఒకసారి. ఆ కళ్ళకు కట్టిన గంతలు తీయండి అర్రా. మీకు ఎందుకు కనబడట్లేదు చెప్పమంటారా?
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, మీకు అడ్రస్ వస్తుంది. ఇప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు ఎంత మీరు 17వ వచనం కదా చదివారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీకు ఎందుకు కనబడలేదంటే, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము, ప్రకాశింపబడుకున్న నిమిత్తము ఆయన ప్రకాశము, ఆయన వెలుగు, ఆయన లోకము మీకు కనబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు దేవుడంటే మరో లోకం అంటే నమ్మకం లేని వాళ్లకు ఏం కట్టిందట? వారి మనోనేత్రములకు గురుడ్డితనము. హెడ్సెట్ పెట్టేసింది మీ అందరికీ. 750 కోట్ల మందికి పెట్టింది హెడ్సెట్. అది కళ్ళజోడు పెట్టి 3D కళ్ళజోడు పెట్టింది. చూడు బిడ్డ, రంగుల ప్రపంచం ఎంత బాగుంది. నేత్రాశ చూడు, ఏం కావాలి నీకు? శరీరాశ, జీవపడంబం అనుభవించు. ఈరోజు కళ్ళ ముందు కనబడుతున్న ఈ ప్రపంచం నిజమైన ప్రపంచం కాదని తెలిసి కూడా భ్రమలో మనం బ్రతుకుతూ కలలోనే ఉన్నావర్రా. ఎప్పుడైతే మీ సమయం ముగింపు వచ్చి మీరు చచ్చిపోతారో, మీ కల కరిగిపోయింది, మీరు మేల్కొంటున్నారు. సమాధుల నుంచి ఏమవుతాం మనం? మేల్కొంటున్నాం, లేస్తున్నాం, నిజమైన ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నాం. వర్చువల్ వరల్డ్లో ఉన్నాడు ఎవడు? ప్రతిరోజు సన్నపు నారబట్టలు వేసుకునేవాడట, ప్రతిరోజు ఉదారంగు బట్టలు, బహుగా సుఖపడుచుండేవాడట. ఎవడు? మన అన్నయ్య, సీనియర్ అండ్ ధనవంతుడు. ఇదే రంగుల ప్రపంచం, ఇదే శాశ్వతమైన ప్రపంచం అనే భ్రమలో ఉన్నవాడు పాపం లాజరు వచ్చి, అయ్యా ఇది రియల్ వరల్డ్ కాదు నాయన, ఒక్కసారి కళ్ళకు గంతలు తీయండి. ధనవంతుడు గారు, ఆడి పేరు రాయలేదులేండి. అయ్యా మీ రొట్టు ముక్కలు తిన్న నమ్మకానికి విశ్వాసంతో చెబుతున్నాను, ఈ ప్రపంచం నీది కాదు, ఒరిజినల్ వరల్డ్ ఒకటి ఉంది. ఒరే పిచ్చోడిని బయటికి లాగేయండి. వాడు పట్టించుకోలేదు, వినలేదు. కానీ ఒకరోజు వాడు కళ ఆగిపోయింది. ఎప్పుడు? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు ఒరిజినల్ వరల్డ్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి ఒరిజినల్ వరల్డ్? ఇదేంటి, ఇక్కడ ఏంటి ఈ పరిస్థితి అంతా ఇంత గందరగోళంగా ఉంది? ఈ మంటలేంటి, వేదన ఏంటి? కేకలేస్తున్నాడండి అక్కడ, కేకలు. ఏమండి, కన్నులెత్తి అబ్రహామును పిలుస్తున్నాడు. నాకు దాహం కావాలి, దాహం వేస్తుంది, నాకు నీళ్లు కావాలి, వేదనకరమను, ఇక్కడ నరకయాతన పడుతున్నాను నేను. చూసారా వాడి ప్రపంచం ఎలా తారుమారైపోయిందో? వాడి కళ ఆగిపోయింది. మేల్కొన్నాడు మంచం మీద అప్పుడే. మరి ఇప్పుడు మీరెప్పుడు కళలో నుంచి బయటపడతారో మీకు తెలియదు. ఒక్కొక్కరి కళ ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. ఈ కళ ఆగిపోయిన వెంటనే లేవాలి. లేచేసరికి ఒకవేళ నిజంగా దేవదూతలు ఉన్నారు అనుకోండి మీ చుట్టూ. ఏమండి, లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని ఎవరు వచ్చారు ఆయన తీసుకెళ్ళడానికి? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. కన్ను మూసి కళ చెదిరిపోగానే, కళలో నుంచి మేల్కోగానే వెంటనే దేవదూతల స్వాగతం. అయ్యా రండి, మీకోసం ఆ మహాలోకం సిద్ధంగా ఉంది. అంతవరకు తాత్కాలికంగా ఏ సుఖానికి డోకా లేకుండా అన్ని సర్వ సుఖాలతో వెయిటింగ్ హాల్ మీకోసం ఉంది. కమాన్, ప్యారడైజ్, పరదేశం ఉంది, రండి. స్వాగత సత్కారాలతో తీసుకువెళుతున్నారు లాజరుని. భూమి మీద రియాలిటీలో అతను ఎలాగున్నాడు? పుళ్ళు, రోగం, లేమి, ఆకలి, ఇవన్నీ కూడా అతను అనుకున్నాడు ఇది రియల్ కాదు. ఇది ఏమనుకున్నాడండి? ఇది నిజం కాదు, ఇది నేను ఒకరోజు లేస్తాను, ఒక నిజమైన ప్రపంచంలో నేను అడుగు పెడతాను. ఇది కళ అనే సంగతి నాకు తెలుసు. ఈ కళలో జరిగే దేనికోసం నేను పట్టించుకోను. ఏంటి, కళలో ఎన్నో జరుగుతాయండి, అవునా? వాటి కోసం మీరు పట్టించుకుంటారా? డోంట్ కేర్, మర్చిపోతాం మనం కళని. కనుక కళలో ఎన్నో, ఈరోజు భూమి మీద ప్రతి మనిషి కళలో ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు కన్ను మూస్తావో నీ కళ ముగిసిపోతుంది. ఆ ముగిసిన తరువాత దేవదూతలు కనబడుతూ అదృష్టవంతుడివే. ఎవ్వరూ కనబడకుండా అగ్నిగుండం కనబడుతుంది అనుకోండి, ఏమైపోయినట్టు నీ పరిస్థితి. మరలా అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ లేవు, మరలా తిరిగి డైవర్ట్ చేసుకునే అవకాశం లేదు, మరలా భూమి మీదకి వచ్చే అవకాశం లేదు. కనుక ఈ కళలో నేను స్టడీ, ఈ కళలోనే మీరు జాగ్రత్త పడాలి. ఇది నిజం కాదా? నిజం కాదు ఇది. అందుకే పౌలు అంటున్నాడు అనుభవంతో, దృశ్యమైనవి. చూడండి ఏమన్నాడు, మళ్ళీ చదవండి.
మేము దృశ్యమైన మేము దృశ్యమైన వాటిని చూడక వాటిని నిదానం ఈ రోజు మా కంటికి కనిపించలేని మరో ప్రపంచం ఉంది, అది మాకు కనబడుతుంది. అదృశ్యమైన తండ్రి, ఆయన ఉన్న లోకం, అక్కడ ఉన్న ఆనందం, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక, ఇక్కడ అంటున్నాడు చూడండి, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. క్షణం క్షణం. ఆ ఆయుష్కాలంతో పోలిస్తే భూమి మీద నరుడు బ్రతికే 60-70 సంవత్సరాల జీవితకాలం ఏ మాత్రం అండి. అక్కడ కోటాను కోట్ల సంవత్సరాలు అనంతమైన లోకం, కాలం అది. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ 60-70, పోని మహాబ్రతికితే 100 సెంచరీ కొట్టడం చాలా కష్టం. ఎప్పుడైనా వికెట్ పడిపోద్ది. కానీ ఈ పడిపోయే ముందు నువ్వు నిజం తెలుసుకున్నావా? ఈ కళలో ఉన్నావని, ఈ కళల ప్రపంచం రహస్యాన్ని ఒకళ్ళు తెలుసుకుంటే ఆ పిచ్చోళ్ళ కేకలేయో, వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఏమండి, వాళ్ళ వేదన చెందుతున్నారు. నాది అనుకుంటున్నారు. ఈరోజు నువ్వేమనుకుంటా, ఏమండి నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, ఎందుకంత ఎక్సైట్మెంటు? ఏమండి మావిడ కలరా కరిగిపోద్ది, అది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అందుకే చాలాసార్లు చెప్తామండి, ఏంటో తెలుసా, చచ్చిపోయేటప్పుడు చూడండి భర్త శవం మీద పడి భార్య ఎలా ఏడుస్తుంటుందండి. అబ్బో, పడి 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 ఏడ్చి చాలా వరకు ఆ మొత్తం అంతా డీజిల్ అయిపోద్దండి, ఖర్చు అయిపోయి అలా కూర్చుంటారు పక్కన. ఎందుకంటే రావడానికి కన్నీళ్లు లేవు, లోన డ్రై అయిపోయింది మొత్తం. కొత్తగా ఎవరైనా కనపడ్డారు అనుకోండి, మళ్ళా ఎత్తుతారండి సైరన్లు. కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వచ్చి రాగానే మళ్ళీ అందుకుంటారు గీతం, మళ్ళీ ఒక 2-3 నిమిషాలు పాడుతారు. ఎంతకైనా అరుస్తారు, మళ్ళీ సైలెంట్ అయిపోయి పక్కన కూర్చుంటారు. ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు అరుస్తుంటారు. ఫైనల్ కన్క్లూజన్ ఒకటి ఉంటుంది, ఎప్పుడు శవాన్ని ఎత్తేటప్పుడు, అమ్మ ఇంకా లేపెత్తనం తీసుకెళ్ళిపోతున్నాం చూడండి అనేసరికి అప్పుడు ఎక్కడ లేని శక్తి కూడగట్టుకొని లెగుతారండి పైకి. ఏ బొబ్బులు గమ్ము సాగలేనంతగా, ఏ రబ్బర్ బ్యాండు సాగలేనంతగా వెనకాతలు 4-5 పట్టుకొని గుంజుతున్నారు. రారండి వెనక్కి. ఏమంటారు? బాబోయ్ తీసుకెళ్ళకండి, బాబోయ్ నా నాదుడిని తీసుకెళ్ళకండి బాబోయ్ అంటారనరా? ఇప్పుడు నేను చావులకు వెళ్ళండి. అందుకే చూడండి, ఒకసారి ప్రాక్టికల్గా చూడాలి ఇవన్నీ మీరు. ఏమండి, లాగుతుంటే వెనక రారండి, రారు, వెళ్ళిపోతాను, నేనే వెళ్ళిపోతాను. ఒక్కసారి వదిలేయండి, అందరూ తీసుకెళ్ళిపోమంటారు. వెనక్కి చూస్తుంది. ఎందుకు వదిలేశారు? ఇక్కడ నేను మంచి హాలీవుడ్ నటి, బాలీవుడ్ స్టైల్లో నేను నటిస్తున్నాను, ఆస్కార్ అవార్డు స్థాయిలో. అవునా? నన్ను కూడా నా నాదుడితో తీసుకెళ్ళిపోండి, వదిలేయండి. వెళ్తుందా మీరు చెప్పండి? వెళ్దు. ఎందుకు వెళ్తుంది? ఏది భర్తతో పాటు సహగమనం చేయమని చెప్పండి. ఏడ్చుకుంటూనే ఉంటాను కానీ ఆయనతో మాత్రం నేను వెళ్ళను. మరి మీ ఆయన ప్రేమించు, ఆయన లేకపోతే ఉండనని అప్పుడు అన్నా కదా, బతుకున్నప్పుడు నీ మాయ మాటలు అమ్మే చచ్చిపోయాడు, నీకోసం కష్టపడాడు. ఏమని? బెడ్ మీద ఏమి ఇచ్చేవాడికి డైలాగ్ కొట్టేవని, మీరు లేకపోతే బతకలేనండి. లైలా మజ్ను కూడా కొట్టుండదు ఈ డైలాగు. అవునా? నువ్వు లేని మరుక్షణం నా జీవితం అంధకారం, నేను బ్రతికి ఉండడం నిష్ప్రయోజనం. మరి ఎంతమంది భర్తలు చచ్చిపోయిన భార్యలు బతకట్లేదు, భార్యలు చచ్చిపోయిన తర్వాత భర్తలు బతకట్లేదు, హ్యాపీగా బతుకుతారండి. నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు ఈ మాయ కోసం? కలరా అది? వాళ్ళంతా సీరియల్ యాక్టర్స్ వాళ్ళు. సినిమా అంటే 3 గంటలు ఉంటుంది, సీరియల్ చూడండి సంవత్సరాల తరబడి జరుగుతుంది. మనదంతా సీరియల్ లాంటిది. ఏమండి, ఆ సీరియల్లో కొత్త కొత్త పాత్రలు వస్తుంటాయి. అత్త పాత్ర వస్తుంది, కూతురు పాత్ర వస్తుంది, తండ్రి పాత్ర వస్తుంది. ఏమండి, ఇలా కొత్త కొత్త పాత్రలన్నీ చూసినప్పుడల్లా నువ్వెందుకు ఎక్సైట్ అయిపోతున్నావు? ఏమండి, పెద్దగా పట్టించుకోకండి వీటన్నిటినీ, ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు అన్నీ అర్థమైపోయిందండి, ఎందుకంటే హెడ్సెట్ తీస్తాడు కళ్ళకి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31 అన్నాడు, ఈ లోకపు నటన గతించుచున్నది, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు. నటన ఇదంతా తమ్ముడు పాడిన నటనాలయం ఈ లోకం అని. అవును, కనుక నటనలో ఉన్న ఈ భాగాన్ని మీరు మర్చిపోకండి. ఇది రియల్ కాదు. ఇది నువ్వు చూస్తున్న బంగళాలు నిజం కాదు, నువ్వు చూస్తున్న మేడలు, కార్లు నిజం కాదు. ఇవన్నీ కూడా కళ, ముగిసిపోతుంది. తర్వాత నువ్వు బయటకు వచ్చేస్తావు, అది రియల్.
క్షణంలో నువ్వు పోతావు, ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. అందుకే అందుకే ఏం చేశారట? క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27 చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27 వచనం. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అతడు దృశ్యమైన వాటిని అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహానికి భయపడలేదటండి. ఎందుకు? సింహాసనం చూపించిందట. కావాలా నీకు సింహాసనం? మోసెస్ ప్రపంచాన్ని పాలిస్తూ పిరమిడ్లు కట్టి చరిత్ర సృష్టించిన ఐగుప్తు సామ్రాజ్యపు సింహాసనం నీకు ఇస్తానయ్యా. అప్పుడు మోషే ఏమనుకున్నాడు? నీ కుర్చీ నాకేం అవసరం లేదు. ఎందుకు? కళ్ళ. ఇది కల్లో నేను రాజు అయిపోయినంత మాత్రాన నాకెందుకు? నా కోసం రియల్ వరల్డ్లో రియల్ థ్రోన్, నిజమైన సింహాసనం దేవుడు వేశాడు. అది నిజమైన కుర్చీ. ఇక్కడ కుర్చీలకు చాలా మంది దిగిపోయారు. అవునా? శ్రీకృష్ణదేవరాయలు కుర్చీ ఎక్కాడు, దిగిపోయాడు. అక్బర్ కుర్చీ ఎక్కాడు, దిగిపోయాడు. బాబర్ కుర్చీ ఎక్కాడు, దిగిపోయాడు. ఇలా ఎంతమంది దేశంలోని విదేశాల్లో చక్రవర్తులు, రాజులు ఎక్కి దిగిపోయారు చెప్పండి కుర్చీలు. కానీ మనం ఎక్కబోతున్న కుర్చీ ఉందే, ఎవడు దించడం మనల్ని దాని మించి. శాశ్వతమైన సింహాసనం. ఈరోజు యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడు. ముల్లోకాలను శాసిస్తున్న సింహాసనం. ఆయన సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానన్నాడు. అవునా? జయించు వారిని నాతో పాటు నా సింహాసనం ముందు వారిని కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు ఏ సింహాసనం కావాలి మీకు చెప్పండి? ఈ జ్ఞానం మోషేకి అర్థమైందండి. ఈ ప్రపంచం అంతా ఇది కృత్రిమమైన ప్రపంచం, నిజం కాదు ఇది. భక్తులకు అర్థమైంది. మరి మీకు ఏదైనా అర్థమైందా? నిజమైన ప్రపంచాన్ని, సహజమైన ప్రపంచం, రాబోయే ప్రపంచం, దేవుడున్న లోకం, ఆ లోకాన్ని చూడండి, నిదానించి చూడండి. నిజంగా అది కోరుకుంటేనర్రా భూమి మీద మీరు దేన్ని కోరుకోరు. భూమి మీద మీకు ఎంత చూపించండి, వ్యర్థముగా కనబడుతుంది. ఆశపడరు మీరు దానికి. ఏదో ఆకలేస్తుంది తింటాం అంతే. అందుకే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17 ఏమంటున్నాడు? లోకమును దాని ఆశ పోతుంది, కానీ ఎవరైతే తండ్రి ఉద్దేశాలను యేసు వలె, మోషే వలె, అబ్రహాము వలె నెరవేరుస్తారో నిరంతరము. అది నిజం, ప్రాక్టికల్, అది రియల్ వరల్డ్. అది మరి ఈ లోకం అండి, ఇది శాశ్వతమైన లోకం కాదయ్యా, ఒక కళ. నువ్వు మంచం మీదకి ఎక్కిన తరువాత నీకు వచ్చే కళ, నిజానికి కళ సమయం ఎంతటో తెలుసా అండి? జస్ట్ ఫ్యూ మినిట్స్ అండి, అంతే. ప్రతి మనిషి నిద్ర మీద పడక మీద అతనికి వచ్చే కళ కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈరోజు భూమి మీద మనిషి అనుభవిస్తున్న ఈ ప్రపంచం అనే ఈ కళ కొన్ని నిమిషాల్లో తేలిపోద్దండి. క్షణం అన్నాడు పౌలైతే, క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ. ఆ మహాజ్ఞానం మీకు అర్థమైతే, ఈ కళ ప్రపంచం అనే రహస్యం మీరు తెలుసుకుంటే, లోకంలో దేనికి లొంగకుండా రాబోయే మహాశాశ్వతమైన లోకం కోసం, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, దేవుడు ఇవ్వబోతున్న ఒక మహోన్నతమైన లోకం కోసం మీరు ఎదురు చూస్తారా? కనుక ఎవరో చెప్పిన తప్పుడు మాటలు విని భ్రమలో ఉండకండి. అందుకే పౌలు అంటాడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి వచనం 3వ వచనం ఏమంటున్నాడు? గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఓ అవివేకులైన ఒరే బుర్రలేని గలతీయులారా, ఎవడురా భ్రమ పెట్టాడు? ఎవడు చెప్పాడు ఈ తప్పుడు భ్రమలో? ఈరోజు ప్రపంచం అంతా అదే భ్రమలో. అపవాది చూపిస్తుంది, చూడు ఈ లోకం, చూడు ఐశ్వర్యం, చూడు ఈ ఆనందం. ఆ లోకం కోసం వద్దు, ఆలోచించకండి మీరు. యేసుని పడగొట్టడానికి ప్రయత్నించిందంటే ఈరోజు కోట్ల మంది మనుషులను తన వశం చేసుకోవడానికి, తనతో పాటు నిత్యాగ్ని దండనకు నడిపించడానికి వాడు చేస్తున్న ఇదంతా ఒక దారుణమైన కలలో మీకు విచిత్రాలు చూపిస్తున్నాడు, ఆనందాలను చూపిస్తున్నాడు, ఐశ్వర్యాలను చూపిస్తున్నాడు. మోసపోకండి. వాడు కలలో మీరు పడకండి, వాడు మాయలో మీరు పడకండి. నిజమర్రా? మీరు ఎక్కడ ఉండి ఆ లోకాన్ని చూడండి. ఇప్పుడు ఎలా మనం ఎక్కడుండి పట్టణాలను చూస్తున్నామో, దేవుడు కూడా బైబిల్లో రాయించాడర్రా. ఏంటి ఒక్కసారి చూడండి. ఒక్కసారి పరలోకం అనే వర్చువల్ వరల్డ్కి వెళ్ళిపోతాం. నిజమైన ప్రపంచాన్ని చూస్తారా మీరు?
ప్రకటన 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ఆత్మవశుడనై ఉన్న నన్ను అంటే ఇప్పుడు దేవుడు, నానా యోహాన్ ఎలారా నీకు ఒరిజినల్ చూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కల్లో ఉన్నావు కదా, ఇదిగో నీకు ఈ గ్లాసెస్ పెడతానని చూడు, ఒరిజినల్ ప్రపంచం నువ్వు చూద్దు కానీ. ఏమండి 21వ అధ్యాయం 10వ వచనం అండి. ఆత్మవశుడనైన నన్ను గొప్ప పర్వతం ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి తీసుకువెళ్ళిందట. యెరూషలేము పరిశుద్ధ పట్టణము, యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదై, ఆహా దేవుని మహిమ గలదై, లోకమందున దేవుని యొద్ద పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట నాకు చూపెను. దిగివచ్చుట నాకు చూపెను. చూశాడు, ఈ లోకం నుండి ఆ లోకాన్ని చూశాడండి ఆత్మవశుడై. మీరు చూడగలుగుతున్నారా? ఇప్పుడు చూపిస్తున్నాను కదరా వాక్యం ద్వారా. చూడండి, దృశ్యమైన వాటిని చూస్తున్నారు కానీ అదృశ్యమైన వాటిని ఎందుకు మీరు నిదానించి చూడలేకపోతున్నారు? హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. చూసా, వర్చువల్ వరల్డ్లో ఉన్నాడు ఆయన. 4వ వచనం. అంతట లోయలో నాకు కనబడిన ఆ రూపాలు, దర్శన రూపం, ఇంకా అవన్నీ చూడండి. అంటే ఒక మహాలోకానికి సంబంధించిన ఛాయలు, రూపాలు అన్నిటిని దేవుడు ఇదిగో ఈ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఇది చదివితే ఆ లోకం మీకు కనబడుతుంది. ఒకవేళ బైబిల్ మీరు చదవలేదా, ఆ లోకం మీకు శూన్యం. ఈ లోకమే మీకు మొత్తం కనబడుతుంది. ఈ మాయ లోకం, ఈ రంగుల లోకం మీకు కనబడుతుంది. కనుక భూమి మీద మీరు ఏం వెతకాలో తెలుసా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పౌలు కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటిని మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద అసలు మనస్సు పెట్టకండర్రా పిల్లలారని దేవుడు చెబుతున్నాడు. కలలో ఉన్నారా? కల కనకండి, కల కనకండి. ఇది కళ, ఇది నిజం కాదు. ఇది నిజం. నేను నిజం. నీ కళ్ళ ముందున భార్య అబద్ధం, నీ కళ్ళ ముందున తండ్రి అబద్ధం, నీ కళ్ళ ముందున పిల్లల అబద్ధం, నీ కళ్ళ ముందు నువ్వు చూస్తున్న ప్రతిదీ అబద్ధం, అబద్ధం, అబద్ధం. సొలొమోనుకి అర్థమైంది ఇదంతా ఏంటట? వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఏంటంటే అన్ని చూసి వ్యర్థం అంటాడేంటి? కన్క్లూషన్ అదే, సమస్తమును వ్యర్థం. నువ్వు భయభక్తులు కలిగి దేవుని యందు ఆ లోకాన్ని నువ్వు చూడగలిగితే భూమి మీద దేనిని మీరు కోరుకోరారు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు కొలస్సీ 3:2లో, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద అసలు మనస్సు పెట్టకండి. ఎందుకంటే మీరు చచ్చిపోయారు కదా. ఎప్పటికే చచ్చిపోయావా? క్రీస్తులో చచ్చిపోయి బ్రతికిన వాడికి ఆ లోకం కనబడుతుంది. క్రీస్తులో చచ్చి బ్రతకని వాడికి ఈ లోకం కనబడుతుంది. అందుకే క్రీస్తులోనికి రాని వాళ్ళంతా ఈ ప్రపంచాన్ని చూసి మోసపోతున్నారు. షేక్ అట్టాడు. అవునా? ఎన్ని బావులు ఉన్నాయి నీకు? ఎన్ని కోట్లు నువ్వు సంపాదించావు? వాడి కారు బంగారం, వాడి ఇల్లు బంగారం, వాడి మంచం బంగారం. కానీ నువ్వు చచ్చిపోతావురా బంగారం. రే, నువ్వు చచ్చిపోతావురా నాయన, మట్టి అయిపోతావురా. ఇది నిజం కాదురా బంగారం. వినరా, ఇది కాదురా బంగారం. ఒక మహాలోకం ఉంది, అది నిజంరా. నువ్వు వెళ్ళి చెప్పండి, ఎమిరేట్స్ అరబ్ షేకులకి వెళ్ళి చెప్పండి, వింటాడా? అసలు నీ దగ్గరికే రానివాడాడు. నిజమర్రా, ఎందుకంటే వాడు ధనవంతుడు ఉన్న స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు వాడు, మనం లాజరు ఉన్న స్థానంలో ఉన్నాం. వాడికి అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఎవడ ఐశ్వర్యవంతుడి దగ్గరికైనా, ఎవడ ధనికుడి దగ్గరికైనా వెళ్ళి నిజం కోసం చెప్పండి, రే కలలో ఉన్నావు, ఇది నిజం కాదు ఇది. కానీ వాడికి ఎప్పుడు జ్ఞాపకం వస్తాయి తెలిసి ఈ మాటలు, వాడు కళ చెదిరిపోయిన మరుక్షణం నువ్వు చెప్పిన మాట గింగురమంటుంది వాడి చెవులో. అవును, నాకు చెప్పాడు వాడు, ఇది కళని చెప్పాడు. నేను వాడి మాట వినలేదు. ఎంత తప్పు చేశాను, ఎంత అన్యాయం చేసుకున్నాను నా జీవితాన్ని. కానీ తరువాత వాడికి మార్పు వస్తే ఏం ప్రయోజనం చెప్పండి? చచ్చిన వాడికి అన్నీ వ్యర్థం. ఏమండి, మొత్తం టోటల్ అంతా కథ మారిపోయింది. కథ అడ్డం తిరిగిపోయింది. భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు ప్రతిరోజు సుఖం అనుభవించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాధ. వద్దరా,
ఈ కలలో నుంచి ఇప్పుడే మీరు మేలుకోండి. అందుకే మిమ్మల్ని మేలుకొలుపుతున్న వాక్యంలో మీరు అదృష్టవంతులు. ఇక్కడికి మీరు వచ్చే అదృష్టవంతులు ఏంటో తెలుసా? అయితే మేము కల్లో ఉన్నామా? ఈ ప్రేమలు, ఈ ఆప్యాయతలు, ఈ బంధాలు, ఈ అనుబంధాలు, ఈ సుఖాలు, ఈ ఆనందాలు ఇవి కావనివి. వీటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీ తండ్రితో ఉన్నది శాశ్వతమైన బంధం. నీ తండ్రితో ఉండవలసిన లోకం శాశ్వతమైన లోకం. నువ్వు దాచుకోవాల్సిన డబ్బు అందుకే ఎక్కడ దాచుకోమన్నాడు? ఎక్కడెందుకురా? పరలోకం దాచుకో. అక్కడే నువ్వు అనుభవించాలి, అక్కడే నువ్వు ఉండాలి. అది రియల్ వరల్డ్. ఇది కృత్రిమ ప్రపంచం నాయన. తాత్కాలికమైన లోకంరా. తాత్కాలికంగా నువ్వు కొద్ది 60 సంవత్సరాలు బతకడానికి సృష్టించానురా. కానీ నేనే శిల్పి, నిర్మాణకుడిగా ఉండి చేశానురా నీకోసం ఆ మహాలోకం. అక్కడికి వచ్చేయి. ఈ కలలో నువ్వు జారిపోవద్దు. కనుక లోకంలో ఉన్నవాళ్ళు చూసి ఒకవేళ దేన్నైనా ఆనందపడి భ్రమపడుతుంటే మీరు అలాంటి భ్రమలో పడకండారా. వాళ్ళంతా మాయలో ఉన్నారు. మీ మనోనేత్రాల దేవుడు వెలిగిస్తున్నాడు ఈ మాటల ద్వారా. కనుక మీ కళ్ళల ప్రపంచంలో నుంచి బయటికి రండి. ఈరోజు 750 కోట్లకు పైగా విస్తరించి ఉన్న ఈ భూమి మీద మనుష్యులందరూ కలల ప్రపంచపు రహస్యాన్ని తెలుసుకోకుండా ఉన్నారు. కానీ ఆ రహస్యం మీకు అర్థమైంది. మీ చేతనైనంత మట్టుకు లేపండి. అనేక మందిని నిద్ర లేపండి, మేల్కొలపండి. వాళ్ళు వెళ్ళవలసిన లోకాన్ని వాళ్ళకు మార్గదర్శకులుగా ఉండి చూపించండి. యేసు ఆల్రెడీ చూపించాడు ఈ లోకానికి మార్గం. ఆ మార్గాన్ని చూపించి వాళ్ళని కాపాడండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఉన్న లోకం నిజమైన లోకం. ఆ లోకంలోనికి రావాలన్నదే మా ఆకాంక్ష, కోరిక. ఈ మాయ భ్రమలో అపవాది మమ్మల్ని భ్రమ పెడుతుంది తండ్రి. మా మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేసింది. దాని పొరలు చీల్చుకొని మీరు ఉన్న లోకాన్ని నిదానించి చూచి అక్కడకు చేరుకునే మనస్సును మాతో పాటు, మా కుటుంబానికి, మా పిల్లలకు, మాతో పాటు సహకారులైన వాళ్ళందరికీ భాగ్యాన్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి కృప కలిగిన నామములో ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.